ముందేమో విద్య మీద ఇన్వెస్ట్ చేయాలనంటే ఇంగ్లీష్ లో ఇంటర్ జనరేషనల్ ఇష్యూ. ఒక తరం మీదనే మన కాదు, 2-3 తరాలకి వచ్చేటట్టు ముందు ఆలోచన ఉండాల. ఎంతసేపు ఇక్కడ మనము ఫౌండేషనల్ లెర్నింగ్ అని ప్రైమరీ స్కూల్కే పెడుతూ ఉంటాం. మనం అదంతా అంటే ఫౌండేషన్ బాగుంటుంది అని. అది లాంగ్ టర్మ్ వ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనే లేదు. చైనా చూసుకోండి, కొరియా చూసుకోండి, సౌత్ కొరియా చూసుకోండి, ఇది అన్ని స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సైమల్టేనియస్ గా అన్ని ముందుకు వెళ్ళాలా అన్న ధోరణి వాళ్ళకు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 5th క్లాస్ వరకే ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ కి 8th కి కొంతమందే వెళ్తున్నారు. ఇప్పుడైతే పర్వాలేదు, కొంత 70% వెళ్తున్నారు, కానీ 30% బయట ఉన్నారు కదా. వాళ్ళు మళ్ళీ అక్కడ రావాలి కదా. ఫ్రమ్ 5th to 8th వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. ప్రతి లెవెల్లో రిపేర్ చేయాల. అక్కడ బయట ఉన్న పిల్లల్ని తీసుకురావాలా, 5th to 8th కూడా సరిగా చేయాలి. 8th లో మళ్ళీ ఒక 50-60% డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కదా 9, 10, 11కి వచ్చేసరికి. వాళ్ళని తీసుకురావడానికి ప్లాన్ చేయాలి. లేకపోతే ఇక్కడ 5th లో డ్రాప్ అయిన వాళ్ళు, 8th దగ్గర డ్రాప్ అయిన వాళ్ళు, 9th దగ్గర కుప్పల పిల్లలు బయట ఉన్నారు. నువ్వు విద్య గురించి అందరికీ విద్య దొరకాలనంటే స్కూల్కి వచ్చే పిల్లలు కాదు, స్కూల్కి రాని పిల్లలకి ఇన్ఎఫెక్టివ్ సిస్టమ్ అయిపోయింది. దాన్ని ఎఫెక్టివ్ గా చేయాలంటే ప్రతి చోట రిపేర్ చేయాలా, ప్రతి చోట పిల్లల్ని తీసుకొని రావాలా. అవన్నీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు చేద్దాము, తర్వాత నెక్స్ట్ ఏజ్ గ్రూప్ చేద్దాము, తర్వాత నెక్స్ట్ గ్రూప్ కాదు, అన్ని ఏజ్ గ్రూప్లకి ఒకటేసారి చేస్తే గానీ ఇది కాదు. అన్ని తరాల వాళ్ళకి ఒకటేసారి చెయ్యాలి. ఆ ధోరణి ఎవరికి ఉంది? ఇంతవరకు ఒక పాలసీలో లేదు.